నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు. సోషల్ మీడియాలో సీఎం నారా చంద్రబాబు నాయుడును, ఆయన సతీమణి భువనేశ్వరిని, కోడలు బ్రహ్మణిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ తీవ్ర పరుష పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైదాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కర్ణం శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా వైసీపీకి చెందిన నేతలు తీవ్ర పరుష పదజాలంతో సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సైదాపురం మండలం ప్రధాన కార్యదర్శి కేపీ రాజు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేసే పోస్టులు చాలా దారుణంగా ఉంటున్నాయని, దానికి కారణమైన నాయకులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షిస్తే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఆగుతాయని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి మనసులు గాయపరిచేలా చేస్తున్నారన్నారు. ఇక వైసీపీ శ్రేణులకు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, గుత్తా కృష్ణయ్య నాయుడు, రాజశేఖర్ రాజు, పొన్నాపుల రామయ్య, వేముల మధు, మందా శివయ్య, సిద్ధం మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ సతీమణి నానా భువనేశ్వరి మీద, వాళ్ళ కోడలు బ్రాహ్మణి మీద అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టారు. దానికి గాను సైదాపురం మన ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని. ఎందుకంటే ఆ పోస్టులు చూస్తే ఎవరికైనా కానీ సున్నిత మనస్తత్వంలో కానీ అయితే ఆత్మహత్య చేసుకునేంత పోస్టులు అయ్యి, అటువంటివి మనం ఈ సంస్కృతి కొనసాగించుకుంటూ పోతే రాబోయే తరాలకి మనం చాలా ఇబ్బందికరమైన మెసేజ్ ఇచ్చిన అయిపోతాం. అందుకని వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎంబడే ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఒకరిద్దరికి కానీ పనిష్మెంట్ ఇస్తే పొరవాళ్ళు నార్మల్ పొజిషన్కి వస్తారు. మన భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మోడల్. అటువంటిది మన యూపీ బీహార్ లాగా తయారైపోతున్నాము. ఇటువంటి సంస్కృతి పూర్తిగా ఉండకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సోషల్ మీడియా ద్వారా కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యుల మీద చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి మేము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా సరే మా నాయకుల మీద కానీ అవసరమైన ప్రేలాపనలు పేలడం కానీ తిక్కతక్క వేషాలు అయినా కానీ జరిగిందంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము కూడా చూస్తూ తెలియబట్టి నాయకులుగా మేము కూడా చూస్తూ ఇంక పేరుతో ఊరుకున్నాం. దానికి ఏం చేయాలో మేము కూడా ప్రత్యేకంగా ఎదురుదాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా మీరు జాగ్రత్త వహించి సరేనా ఇటువంటి కార్యక్రమాలు స్వస్తి పలకాలని, మన ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇలాంటి కుటుంబాలని బజార్లోకి ఈడ్చడం ఇది మంచి సంస్కృతి కాదు. ఇక్కడైనా మీరు మారకపోతే మేము కూడా ఏం చేయాలో చేసి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.